మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ఎదురులో ఉన్నాం. ఇక్కడ లలితా భానుచందర్ గెలుపు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వారికి అసలు వారి గెలుపు ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, వారి మాటలు తెలుసుకుందాం. భాను నమస్తే. మీరు గెలిచిండ్రు అంటే దాదాపు 800 పైచీలకు భారీ మెజార్టీతో గెలిచిండ్రు. ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. ఈ గెలుపుని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆశీర్వాదంగా తీసుకుంటున్నా. ఎందుకంటే ఈ 10 రోజులు నేను పడిన తిప్పలకు బదులుగా నన్ను ఆశీర్వదించి ఎదిరా హౌసింగ్ బోర్డ్ బీసీ గాలి ప్రజలందరూ మరియు తిరుమల గాని ప్రజలందరూ ఏకగ్రీవం అంటే ఏకదాటిగా నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు, యువకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా నాకు టికెట్ ఇప్పించి నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తాను కూడా నన్ను తీసుకొచ్చి కాంగ్రెస్లో కలిసి టికెట్ ఇప్పించి నాకు సహకరించి ఇంత పెద్ద మెజార్టీ తీసుకురావడానికి వాళ్ళు కూడా కృషి చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా నేను పాదాభివందనం తెలియజేస్తున్నా. అదేవిధంగా అడిగినప్పుడే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నాపై సర్వే చేయించి నాపై బాధ్యతతోటి నాకు టికెట్ ఇచ్చి నువ్వు గెలిచిరా భానుచందర్ అని చెప్పాడు. అన్న చెప్పినట్టుగానే భారీ మెజార్టీతో అన్న దగ్గరికి వెళ్తా. నన్ను ఇంత మంచి 824 మెజార్టీ తెచ్చినటువంటి నా ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. 10 రోజుల ముందు మీకు అప్పుడు టికెట్ కూడా రాలేకుండా సర్వే చేసినాం, మేము కూడా ఒక సర్వే చేసినాం, చెప్పినాం అంటే ఇక్కడ భానుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఆ టైంలో కూడా చూస్తే మీరు మీరు మాకు చెప్పింది ఒక 400 మెజార్టీ తీసుకొస్తా అన్నారు. ప్రచారం అంతా అయిపోయి ఎన్నికలు అయిన తర్వాత మీరు నాతో మాట్లాడుతూ 100-150 వరకు రావచ్చు అన్నారు. ఇప్పుడు మెజారిటీ చూస్తే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. 824 మెజారిటీ వచ్చింది అంటే ఓట్లు పోలైంది 2270 అనుకుంటా. కానీ మీకు వచ్చింది 1480 వరకు ఓట్లు వచ్చినాయి. అంటే మీకు మెజారిటీ కూడా 824 మెజారిటీ వచ్చింది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇంకొక విషయం ఏంటంటే ఈ 5వ డివిజన్లో ఎదురులో ఎస్సీ కమ్యూనిటీ ఓట్లు అనేది చాలా కీలకం. సో అవి లాస్ట్ టైం కూడా ఒకరికి రావడం వల్ల వాళ్ళు గెలిచిండ్రు. సో ఈసారి మీకు వస్తుందా రాదా, అది కూడా బీఆర్ఎస్కి ఎక్కువ ఉంటున్నాయి అన్ని కూడా చాలా మంది ప్రచారాలు వచ్చినాయి. ఈ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే గెలుపు అనేది కొద్దిగా స్లోగా వస్తుంది, కానీ గెలుపు అనేది వచ్చినాక విజృంభణ లాగా ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు అనేది వచ్చేటప్పుడు కొద్దిగా ఎట్లుంటుంది అంటే వేరే రకాల సూచనలు, వేరే అవాంతర కార్యక్రమాలు జరుగుతాయి. కానీ భగవంతుడు వచ్చినాక మాత్రం మొత్తం శశశమలం అవుతుంది. అదేవిధంగా ఆ మార్గంగానే ఎస్సీ కాలనీ మొత్తం వేరే రకంగా ఉంటుంది. కానీ వరస్ట్ ప్రచారాలు చేసిన నాపై ఢీకొడ్నికే, నన్ను ఊరగొడ్నికి రకరకాల ప్రయత్నాలు చేసిన కానీ భగవంతుడు నన్ను దీవించిండు. ఎస్సీ ప్రజలు మొత్తం అక్కడ ఏకదాటిగా నాకే పడ్డాయి ఓట్లు. అంటే ఆ ప్రజలు నా పైన ప్రేమ చూపించారు కాబట్టి పడ్డాయి. ఇప్పటికైనా మారండి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇంకెవరైనా కానీ. మీరు ప్రజలను నాడి తెలుసుకోండి. 824 ఓట్లు తీసుకొచ్చిందంటే ఎదురే ఎవరిని కోరుకుంటుంది? మీరు చేసిన అసత్య ప్రచారాలకు సమాధానం ప్రజలే చెప్పిండ్రు, భారీ మొత్తంలో చెప్పిండ్రు. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ పైన ప్రచారం టైంలో కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండే కొందరు అయితే గట్టిగానే మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించండి. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిత్రులారా, గుర్తుపెట్టుకుని ఎదురు ప్రజలారా, మీరు నాకు ముఖ్యంగా చెప్తున్నా, నాపై చాలా బండాలు వేశారు కానీ మీరు ఏ ఒక్కటి నమ్మలేరు. ఎందుకు నమ్మలేరు అంటే వాళ్ళు నా సొత్తు తిని నా ఎంబడి తిరిగి నా పైన అబండాలు చేసి ఒక నిజాయితీ గల వ్యక్తిని నా ఓడగొట్టాలనే ప్రయత్నంతో చైన్ సిస్టమ్ తోటి ప్రయత్నం చేశాను. కానీ ఇప్పటికైనా నిజమే గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే అసత్య ప్రచారం ఎంత చేసినా కూడా సమాధానం నేను చెప్పలే, నా ఊరి ప్రజలు చెప్పిండ్రు, నా హౌసింగ్ బోర్డు ప్రజలు చెప్పిండ్రు, ప్రతి ఒక్క కార్యకర్త చెప్పిండు. తెచ్చుకోమని చెప్పండి, 824 ఓట్లు తెచ్చుకోమని చెప్పి ప్రచారం చేసిండ్రు కదా, లీడ్ తీసుకురామని చెప్పండి. ఇంతనన్నా ఇప్పటికైనా ఊరి ప్రజలందరూ గ్రహించిండ్రు. మీ వ్యక్తిత్వాలు, మీ స్వార్థాలు, మీ స్వార్థ రాజకీయాలన్నీ ప్రజలు గుర్తుపట్టి గట్టి మెజారిటీ నాకు విజయం అందించారు. కాబట్టి ఇప్పటికైనా మీరు తల వంచుకొని మీ పనులు మీరు చేసుకుంటే మంచిది. చిల్లర రాజకీయాలు చేసి ఎదురైన అభివృద్ధి చేయకుండా అడ్డం పడుతున్నారు. కానీ ప్రతి ఒక్క విషయంలో మేము ఉంటాం. మా కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉంటారు. ప్రతి పని 5 సంవత్సరాల్లో నేను ఏ విధంగా చేస్తున్నా మీరు అందరూ చూస్తారు ప్రజలారా. థ్యాంక్ యూ. చివరగా మీ 5వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలండి? మిత్రులారా, గతంలో ఈ 10 రోజులు నేను ఏమైతే హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేర్చే బాధ్యతగా నేను తీసుకుంటాను. నా కార్యకర్తలకు, నా ప్రజలకు అందరికీ నేను తెలియజేసేది అంటే కొన్ని విషయాలు నేను కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటాను. ఎందుకంటే దానివల్ల ఊరి ప్రయోజనం ఉంటుంది. కానీ ప్రతి ఒక్క దాంట్లో నన్ను డిస్టర్బెన్స్ చేయకండి. ప్రతి పని నేను చెప్పిన పనులను చేసుకుంటూ పోతాను. మీరందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నా. ఒక వాలంటీర్ని పెట్టుకొని కూడా నేను అన్ని పనులు చూసుకుంటాను చెప్పుకున్నాను. మంచి విద్యార్థిని, మంచి ఎడ్యుకేషన్ పర్సన్, మహిళ కానీ అబ్బాయిని కానీ పెట్టుకొని ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలన్నీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని పిలుచుకొని వచ్చి చేపిస్తాను. అదేవిధంగా అన్న దగ్గర కలిసిన తర్వాత పూర్తి కార్యక్రమాలు మీకు తెలియజేస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ.